మారిపోయాడు మనిషి. నేను అన్నాను, అన్న బాగున్నావా అంటే, లేదు నేను నారాయణలో ఉన్నాను. లేదు వాడు ఇంటికి వచ్చాను మ్యామ్, హాలిడేస్ ఉంటాయి నారాయణ చైతన్యలో. సో నేను అడిగాను, సరే మీ ఫోన్ నెంబర్, మీ హాస్టల్ ఫోన్ నెంబర్ నీకు కాల్ చేస్తా అంటే, సరే నంబర్ రాసుకోండి. సరే చెప్పన్నా 9787. టార్చర్ నారాయణ చైతన్య. కానీ నేను ఇప్పుడు కామెడీ చేస్తున్నా, నాకు నచ్చింది చాలా కామెడీ. మీరందరూ కామెడీ చూస్తారా జనరలీ? నువ్వు చూస్తావా చిన్నపిల్ల? నువ్వు కూడా చూస్తావా? మ్యామ్ ఎందుకు చూపిస్తున్నారు? చిన్నపిల్లలు కాదు కామెడీ. ఏ ఏ ఏ కామెడీ షో చూపిస్తారు పిల్లకి? ఓహో, ఊరికే చెప్పింది. వీళ్ళందరూ నాకు రోస్ట్ చేయడానికి పెట్టారా మీరు ఇక్కడ? నా కాన్ఫిడెన్స్ ఇలా పడిపోతుంది, నా ఈసీజీ హార్ట్ రేట్ లాగా. హలో అన్న, పదండి పర్లేదు. వీళ్ళ కోసం చప్పట్లు కొట్టండి కొంచెం. నా కోసం ఎలాగైనా కొట్టట్లేదు మీరు. ఆల్ రైట్. సో నా పేరెంట్స్ గివప్ చేశారనమాట. ఎందుకంటే నాకు చిన్నప్పుడు నారాయణ చైతన్యలో పెట్టారు. అక్కడ అమ్మాయిలు ఉండరు, గర్ల్ ఫ్రెండ్స్ ఉండరు, ఏముండదు, ఓన్లీ బాయ్స్ స్కూల్. అక్కడ వ్యాలంటైన్స్ డే కూడా చిల్డ్రన్స్ డే, అన్ని సేమ్. సో నేను 20 years వరకు నాకు చెప్పారు, అమ్మాయితో మాట్లాడకు, అమ్మాయికి చూడకు, ఏం చెయ్యకు. 20 దాటిన తర్వాత నాకు అడుగుతున్నారు, ఒరే మీ దగ్గర అమ్మాయిలు ఎవరైనా ఉన్నారంటే చెప్పరు. నా ఎక్కడ నుంచి వస్తారు అమ్మాయిలు? దాని తర్వాత 30 దాటిన తర్వాత అంటారు, మా దగ్గర ఉన్నారు అమ్మాయిలు చూస్తావా? ఇప్పుడు 35 దాటిపోయాను. ఇప్పుడు అడుగుతా, అన్న ఏమైనా ప్రాబ్లం ఉందా నీతోటి? బేటా ఏమవుతుంది? అవును ఉందా? థ్యాంక్స్. ఇది నా లాస్ట్ షో, ఇక నా కెరియర్ ఎండ్ చేస్తున్నా నేను, విరాట్ కోహ్లీ లాగా. మీరందరూ క్రికెట్ చూస్తారా? క్రికెట్ చూస్తారా? ఓకే. ఐపీఎల్ చూస్తారా మీరు? ఐపీఎల్ చూస్తారా? ఏ టీంకి సపోర్ట్ చేస్తారా ఒకసారి అరవండి. ఇండియా అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ బాబా అది. ఐపీఎల్లో ఏ టీం? సిఎస్కే ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? సిఎస్కే ఫ్యాన్స్ ఉన్నారు. ఓకే. ఆర్సీబీ ఫ్యాన్స్? ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? కొట్టండి ఒకసారి. ఓకే, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. చాలా తక్కువ ఉంటారు కొంచెం జనరల్లీ చూస్తే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. ఎందుకంటే ఆ హైదరాబాద్ టీం కూడా హైదరాబాద్ నగరంలాగే అది టీము. మా పేరు కూడా చూడండి, మిగతా టీం పేర్లు ఎలా ఉంటాయి? రాయల్ ఛాలెంజర్స్, నైట్ రైడర్స్ ఇలా ఉంటాయి. మా టీం పేరు సన్ రైజర్స్. అసలు ఆ పదానికి అర్థమే లేదు. సన్ రైజర్స్ అంటే ఏంటి నాకు అర్థం కాదు. హైదరాబాద్, కరెక్ట్. అందుకే హైదరాబాద్ టీంకి ఏ క్రికెటర్ వచ్చినా వాడు హైదరాబాద్ ఇలా మారిపోతాడు. మీకు డేవిడ్ వార్నర్ గుర్తున్నాడా? హీ యూస్ టు ఫైట్ అ లాట్, స్లెడ్జ్ అ లాట్. వాడు హైదరాబాద్ టీంకి వచ్చాడు, ఇన్స్టాగ్రామ్లో బుట్ట బొమ్మ చేస్తున్నాడు వాడు. ఐ డోంట్ అండర్స్టాండ్. కరెక్ట్. ఆల్ రైట్, బిఫోర్ ఐ గో ఐ జస్ట్ టెల్ యూ వన్ లాస్ట్ థింగ్. మీరు సినిమాలు చూస్తారా? తెలుగు సినిమాలు ఎంతమంది చూస్తారు? కొట్టండి ఒకసారి. మీరు అన్ని చూస్తున్నారు. మీరు అసలు కార్టూన్ వాటూన్ చూస్తారా చిన్నపిల్లలు? స్కూల్కి వెళ్తారా? ఫస్ట్ చెప్పండి. అది స్కూల్కి వెళ్తారా? మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్సా? ఈవీఎస్ అంటే డైరెక్టర్ అతను? హిందీ, ఇంగ్లీష్ ఫేవరెట్ సబ్జెక్ట్. కరెక్ట్. ఎన్విరాన్మెంటల్ సైన్స్ మీ ఫేవరెట్ సబ్జెక్ట్. ఓకే, మొత్తం ఇక్కడ గలీజ్ నువ్వే చేసావు, నేను చేస్తున్నా అక్కడ నుంచి. మంచిగా నేర్చుకున్నావు ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఇంకెవరు ఫేవరెట్ సబ్జెక్ట్? మీ ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథ్సా? ఓకే, నీకు టిప్ ఇస్తా. 10th స్టాండర్డ్ తర్వాత నారాయణ జాయిన్ చెయ్యి. నువ్వు కూడా వచ్చి పాప, అందరూ వచ్చేయండి. ఓకే, ఆల్ రైట్, బ్యూటిఫుల్. నేను అసలు ఇలాంటి చేయలేదు ఎప్పుడు. అరే థ్యాంక్ యూ. వేసి పర్లేదు, నాకు అలవాటు ఇవన్నీ. ఆల్ రైట్. సో నేను వెళ్ళే ముందు నేను ఒకటే చెప్తా. ఫేవరెట్ చెప్పు మా, నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏమైనా ఉందా? లేదా? ఓకే. నేను వెళ్ళే ముందు నాకు టాలీవుడ్ మీద కొన్ని థాట్స్ ఉన్నాయి. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు చెప్తారు ఒకసారి? చిరు అని మీ తాతయ్య కదా బాబా. చిరు అని చెప్పకు, చిరు తాత అని చెప్పు. 70 years. ఓకే, చిరంజీవి. ఓకే, నాకే భయం వేస్తుంది చిరంజీవి అన్న. శ్రీలీల డాక్టర్ అయింది మొన్న, తెలుసా మీకు? ఓకే నువ్వు కూడా చెప్పు, పర్లేదు.
మహేష్ బాబు, షబాష్ మహేష్ బాబు మంచి యాక్టరే. ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఒకసారి ఊకొట్టండి. ప్రభాస్ ఫ్యాన్స్. యా ప్రభాస్ నాకు చాలా ఇష్టం. ఏం నచ్చలేదా జోక్స్ మీకు? ఓకే ఉండండి. నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. ప్రభాస్ ఒక సినిమా వచ్చింది ఆదిపురుష్ అని. ఆ రాజాసాబ్ చూసావా నువ్వు పెద్ద డాక్టర్ అవుతావమ్మా. నువ్వు చూసావా రాజాసాబ్ చూసావా? ఓకే పర్లేదు. ప్రభాస్ సినిమా ఒక్క నిమిషం. ప్రభాస్ సినిమా ఒకటి వచ్చింది ఆదిపురుష్ అని. మీరు చూసారు ఆదిపురుష్ రిలీజ్ అయ్యే ముందు ప్రతి థియేటర్లో ఒక్క సీట్ వదిలేరు ఆంజనేయ స్వామి గురించి. అవును, ఆంజనేయ స్వామి సినిమా చూసి నేను ఓటీటీలో చూస్తా పర్లేదని అన్నారు.